నమస్కారం రజేష్ గారు. నమస్కారం సార్, ఈరోజు పరిటాల రవి గారు వర్ధంతి. ఆయన అంటే రాయలసీమ రాజకీయాల్లో పరిటాల రవి గారు ఒక వినూత్న శైలి, ఆయన ఒక లీడర్గా, ఒక ఐకానిక్ లీడర్గా ఎలా ఎదిగారు, దాని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? మీరు ప్రస్తావించినట్టుగానే పరిటాల రవి గారు చాలా షార్ట్ స్పాన్లో చాలా బలమైన ముద్ర రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో వేయగలిగారు. అంతటి వేగంగా, అంతటి పేరు ప్రఖ్యాతులు, అంతటి బలమైన ముద్ర వేయటానికి ఉన్న నేపథ్యం ఏంటి అంటే, ప్రజా జీవితంలోకి రావటానికి ముందుగానే ఒక ఉద్యమ కార్యాచరణ నుంచి, ఉద్యమ నేపథ్యం నుంచి ఒక రకంగా వామపక్ష భావజాలంతో వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. వారికన్నా ముందు వారి తండ్రి గారు పరిటాల శ్రీరాములు గారి హయాం నుంచి కూడా ఆ రోజుల్లో అనంతపూర్ జిల్లాలో ఉన్న సామాజిక స్థితిగతుల నేపథ్యంలో, ఆ రోజుల్లో కొన్ని వర్గాలు సమాజంలో మిగిలిన వర్గాలని అణిచివేస్తున్న నేపథ్యంలో ప్రశ్నించే తత్వాన్నే సహించలేని ధోరణి ఆ రోజుల్లో ప్రబలుతున్న నేపథ్యంలో, ఆ రోజుల్లో పరిటాల శ్రీరాములు గారు ఆ బలహీన వర్గాలు, తాడిత పీడిత వర్గాలకు అండగా నిలబడి వామపక్ష భావజాలంతో, మావోయిస్టు అండదండలతోటి వారు ఒక రకంగా తిరుగుబాటు విధానాన్ని పందానించుకున్నారు. దీన్ని సహించలేని ఫ్యూడల్ మనస్తత్వాలతో ఉన్న ఫ్యాక్షనిస్టులు ఆ రోజు దారిగాచి శ్రీరాములు గారిని హత్య చేయడం జరిగింది. అలాగే రవి గారి సోదరుడు హరీంద్ర గారిని కూడా హత్య చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇక అక్కడ పూర్తి రక్తపాత దిశగా ఆ రాజకీయాలు దారి మల్లుతున్న సందర్భంలో రవి గారు కూడా అదే పందాన్ని ఎంచుకున్నారు. అదే వరుడిలో ఆయన ప్రస్థానం కూడా సాగిపోయింది. ఆ సాగిపోయిన సందర్భంలోనే అక్కడ దాడికి ప్రతి దాడి, హత్యకి ప్రతి హత్య అన్నట్టుగానే ఆ అనంతపూర్ జిల్లా రాజకీయాలు, అనంతపూర్ జిల్లా స్థానిక పరిస్థితులు, స్థితిగతులు కూడా ఆ దాడులు ప్రతి దాడులతోటి అట్టుడుగుతున్న సందర్భంలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు పరిటాల రవి గారు ఆ పంతాన్ని వదిలిపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి కూడా అనంతపూర్ జిల్లాలో చాలా బలమైన ముద్ర తనదంటూ, అనంతపూర్ జిల్లానే కాదు, ఒక రకంగా మాట్లాడుకుంటే పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆయన హైదరాబాదులో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా ఒక రకంగా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ఈ పహిల్వాన్ కల్చర్ ఉండేది. ఒక రకంగా ఏంటంటే వైలెన్స్ పరంగా చూసుకున్నప్పుడు రాయలసీమలోనో కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉన్నంతటి వైలెన్స్ హైదరాబాద్ నగరంలో ఉండేది కాదు. కానీ హైదరాబాద్ నగరంలో ఎట్లుండేదంటే ఆస్తులకు రక్షణ ఉండేది కాదు, ఆస్తులు కబ్జా చేసేస్తారు, ఇటువంటి కల్చర్ ఎక్కువ నడుస్తుండేది. వివాదాస్పదమైన ఆస్తులలోకి ఈ పైల్వానిగిరి ఎంటర్ అవుతూ ఉండేది, ఈ సెటిల్మెంట్లు, ఈ దందా నడుస్తుండేది. ఈ పైల్వానిగిరికి కూడా చెక్ పెట్టడం జరిగింది రవి గారి నేతృత్వంలో. అదే సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక రకంగా వర్టికల్గా రవి గారి మాటే చలామణి అవుతుండేది, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, తర్వాత రోజుల్లో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే 2005 జనవరి 24వ తారీఖు రోజు పరిటాల రవి గారి హత్య జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా పరిటాల రవి గారి ప్రాణాలకి రక్షణ లేదు అన్న భావనే చాలా బలంగా నాటుకుపోయింది. ఆ రోజు అసెంబ్లీ దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రపతి గారి ద్వారా దాకా ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది. పరిటాల రవి గారికి రక్షణ కల్పించమని చెప్పని, నా ప్రాణాలకు ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, నాకు రక్షణ కల్పించండి అని చెప్పని అసెంబ్లీ వేదికగా పరిటాల రవి గారు వేడుకున్నా కూడా ప్రభుత్వం రక్షణ కల్పించడం కన్నా ముఖ్యంగా ఆయనకున్న రక్షణని తగ్గించారు. ఆ రోజు నాకు గుర్తున్న వరకు బాలనాగిరెడ్డి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ అతని నేతృత్వంలో రవి గారిని వెంటాడారు, వేధింపులకు గురి చేశారు. ఒక రకంగా ప్రభుత్వం టార్గెటెడ్గా రవి గారికి ఉన్న రక్షణని తగ్గిస్తూ వచ్చింది. ఆ వచ్చిన ప్రాసెస్లోనే రవి గారి ప్రత్యర్థులు రవి గారిని లక్ష్యంగా చేసుకొని వెంటాటం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించుకుంటే రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అంత టార్గెటెడ్గా రవి గారిని ఎందుకు వెంటాడారు అంటే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి పరిటాల రవి గారికి మధ్య ఏదైనా గట్టు పంచాయతీ ఉందా? ఎందుకు అనే దానికి
ఒక పెద్ద ప్రశ్న సమాధానం తర్వాత రోజుల్లో మనకి తేలింది అక్కడ. ఇంకొంచెం లోతుకెళ్ళి మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి హయాంలో ఇవాళ తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి గారు, ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, అంటే పెద్దారెడ్డి గారికి అన్న, ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉండేవారు. ఆ సూర్యప్రతాప్ రెడ్డి గారికి అనంతపూర్ జిల్లాలో అప్పటికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మధ్య, జేసీ దివాకర్ రెడ్డి గారికి మధ్య, వారిద్దరి మధ్య రాజకీయపరమైన వైరాలు ఉండేవి. ఆ వైరాలు ఉన్న నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి గారి అనుయాయులుగా ఉన్న బోగాతి నారాయణ రెడ్డి గారు వంటి అనే అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి సూర్యప్రతాప్ రెడ్డి గారికి మధ్య ఫ్యాక్షన్ నడుస్తుండేది. ఆ సందర్భంగా జేసీ సోదరుల ఆధిపత్యానికి ప్రతాప్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు అని చెప్పని రాజారెడ్డి గారు స్వయంగా వెంకటాపురం వచ్చి పరిటాల రవి గారి ఇంటికి వచ్చి ఈ సూర్యప్రతాప్ రెడ్డి గారిని పరిటాల రవి గారి సమక్షంలో ఇతనికి రక్షణ కల్పించమని చెప్పని అభ్యర్థించిన రోజులు ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు స్వయంగా వెంకటాపురం పరిటాల రవి గారి ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి సూర్యప్రతాప్ రెడ్డి గారు పరిటాల రవి గారి అనుయాయిగా ఉన్నారు. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పరిటాల రవి గారికి మధ్య సన్నిహిత సంబంధాలు ఏమున్నాయి కానీ ఫ్యాక్షను వాళ్ళ మధ్య వైరాలు లేవు. అయినా సరే తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పరిటాల రవి గారిని వెంటాడి ఆయనకు ఉన్న రక్షణ తగ్గించి చివరికి అంతిమంగా ఆయన్ని టార్గెట్ చేశారు. ఆయన హత్యకు పాల్పడ్డ సంఘటన మనకందరికీ తెలిసిందే. ఎందుకు ఈ రకమైన పరిస్థితులు పరిణామాలు దారితీసినాయని చెప్పని తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలు కనుక గుర్తు చేసుకుంటే మొట్టమొదటగా అనంతపూర్ జిల్లాలో ఓబులాపురం మైనింగ్, అక్కడ వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. ఆ రోజు క్యాప్టివ్ మైనింగ్ అని ఉన్న, అంటే కడపలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట క్యాప్టివ్ మైనింగ్ ఇచ్చిన దాంట్లో క్యాప్టివ్ అనే పదాన్ని కూడా తీసేసి కర్ణాటక ఆంధ్ర మధ్య ఉన్న సరిహద్దును చెరిపేసి వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్కి పాల్పడటానికి అనంతపూర్ జిల్లాలో పరిటాల రవి గారు లాంటి వాళ్ళు అడ్డం. ఒక్క పరిటాల రవిని కనుక తప్పించేసేస్తే పరిటాల రవి స్థాయి వ్యక్తి జీవితానికే ప్రమాదం ఎదురైంది అన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎవరి గొంతులు పెగలవు, ఎవరు ప్రశ్నించరు, ఎవరు ఎదురు సవాలు విసరరు. ఆ భావన చెలరేగించడం కోసమే వారి దోపిడీకి కేవలం ఒక పరిటాల రవి గారి స్థాయి వ్యక్తిని బలి చేయడం కోసమే ఈ హత్య జరిగింది తప్ప రాజశేఖర రెడ్డి గారికో లేదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాళ్ళకో పరిటాల రవి గారితో వ్యక్తిగత వైరాలు ఉండి కాదు. కేవలం అక్కడ జరగబోతున్న లూటి, దోపిడీ, అక్కడ ప్రకృతి వనరుల దోపిడీని కొనసాగించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో భూముల దోపిడీ, ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు ఏ స్థాయిలో దోపిడీ జరిగినాయి అనేది ఆ 5 సంవత్సరాల కాలం చివరికి అంతిమంగా ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురైనాయి, అవి ఎక్కడికి దారితీసినాయి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ అక్రమ కేసులు ఎక్కడికి దారితీసినాయి, 4 సంవత్సరాల పాటు గాలి జనార్దన్ రెడ్డి ఎందుకు జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నారు అనేది తర్వాత పరిస్థితులు మనం అందరం తేడతెల్లమైనాయి కదా. కాబట్టి ఏంటంటే పరిటాల రవి గారు అనే ఆ స్థాయి నాయకుడిని ఒక్కరిని కనుక హత్య చేయగలిగితే మొత్తం రాష్ట్రాన్ని బయటపెట్టవచ్చు. మొత్తం రాష్ట్రం ఇక ఆయన స్థాయి నాయకుడిని చంపేశారు, ఇంకా మన జీవితాలకు ఎక్కడ భద్రత ఉంటుందనే ఒక భయానికి గురి చేయొచ్చు. ఆ యొక్క ఎజెండాతోటే ఆయన హత్య జరిగింది తప్ప వీళ్ళకేదో డైరెక్ట్గా హత్యలు చేసే అంతటి వైరాలు ఉండి కాదు. కేవలం ఎవరికో మేలు చేకూర్చడం కోసం, అంటే ఫ్యాక్షను వైరాలు ఉన్నాయి అక్కడ, ఆ ఫ్యాక్షనిస్టులకి మేలు చేకూర్చడం కోసం కాదు, వాళ్ళ ముసుగులో వీళ్ళ లక్ష్యం నెరవేర్చుకున్నారు, వీళ్ళ దోపిడీ కొనసాగించారు. ఖచ్చితంగా ఓబులాపురంలో జరిగిన వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీకి పరిటాల రవి గారు అడ్డు పడకుండా ఉండటం కోసం ఆయన స్థాయి వ్యక్తిని చంపేసినప్పుడు ఇంకా అనంతపూర్ జిల్లాలో ఏ నాయకుడు సాహసించి ముందుకు రాలా. తెలుగుదేశం పార్టీ ప్రతిఘటించింది, న్యాయ పోరాటం చేసింది. నాగం జనార్దన్ రెడ్డి గారి రూపంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక తెలుగుదేశం నాయకుడు దాన్ని పదే లేవనెత్తే ప్రయత్నం చేశారు తప్ప అనంతపూర్ జిల్లాలో ఉన్న ఏ తెలుగుదేశం నాయకుడు కూడా సాహసించలేకపోయాడు. ఆ రోజు ఈ పరిటాల రవి గారి హత్య కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే ఆనాటి ప్రభుత్వ లక్ష్యం. ఆనాడు పాలకులు పెద్దలు
ఈ లక్ష్య సాధన కోసమే ఆ రోజు పరిటాల రవి గారిని హత్య చేయించారు. ఇవాళ 2 దశాబ్దాల కాలం గడిచిపోయింది. ఇవాటికి కూడా అదే దోపిడీ, అదే వనరుల లూటి ఆ జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి ప్రకృతి వనరుల విధ్వంసమే కాదు, అధికారం మాటున ఇప్పటికీ అక్కడ ప్రజల హక్కుల హరణ జరుగుతూనే ఉంది. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఒక్క నాయకుడిని పోగొట్టుకోవటం మూలాన అక్కడ బలహీనుల గొంతు మోగపోయింది. ఇవాళకి కూడా ఆ ఆధిపత్య వర్గాలు అదే ధోరణి కొనసాగించగలుగుతున్నాయి. కానీ ఆనాటికి ఈనాటికి ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఓటు రూపంలో అయినా సరే ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి ఆ గుణపాఠం చెప్పడం ఖాయం. ఇప్పుడు మనం 2019 నుంచి చూస్తున్నాం. అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతని సోదరులు ఉన్నారు. వాళ్ళు అక్కడ నెలకొల్పబోతున్న ఒక పరిశ్రమని డబ్బు డిమాండ్ చేసిన పర్యవసానం అక్కడి నుంచి ఆ పరిశ్రమ తరలిపోయింది. అక్కడ నెలకొల్పబడ్డ ఒక ఇండియాలోని అతిపెద్ద ఎఫ్డిఐ కియా ప్లాంట్, ఆ కియా ప్లాంట్ యాజమాన్యాన్ని అక్కడ నాయకులు బెదిరించిన పర్యవసానం అక్కడ యాన్సిలరీ యూనిట్స్ గ్రౌండింగ్ అవ్వకుండా పోయినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇదే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు ఇవాళ ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నాడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అతను స్వయంగా అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన ఒక సోలార్ ప్లాంట్ యాజమాన్యం భూములు అతని కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకున్న పర్యవసానం అక్కడ ఒక సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది అవ్వకుండా పోయింది. అదే సందర్భంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ గారి భర్త కూడా ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యం భూముల్ని వాళ్ళ కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకోవడం జరిగింది. ఇటువంటి ఈ అరాచకాలకి, ఇటువంటి ఆక్రమణలకి, ఇటువంటి లూటీలకి అడ్డుకట్ట వేయకుండా ఉండటం కోసమే పరిటాల రవి గారి స్థాయి నాయకుడిని అసాసినేట్ చేశారు. ఇవాళ వాళ్ళ లక్ష్యం సాధించుకోగలుగుతున్నారు, ఆ లూటీ పరంపరగా కొనసాగించుకోగలుగుతున్నారు. కాబట్టి ఏంటంటే సమాజంలో ప్రశ్నించే ఒక నాయకుడు అవసరం, ప్రజలకి పక్షాన బలహీనుల పక్షాన నిలబడగలిగే ఒక నాయకుడు అవసరం ఉంటుంది. అటువంటి నాయకుడు రవి గారు పోయినా ఇంకొకరు ఏదో ఒక స్టేజ్లో ఎమర్జ్ అవుతానే ఉంటారు. ఖచ్చితంగా ఇటువంటి లూటీలని ప్రజలే అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రేపు రాబోతున్న ఎన్నికలు అనేది ఇటువంటి లూటీలకి శాశ్వతంగా ఒక ముగింపు పలకాలని చెప్పని కోరుకుందాం. పరిటాల రవి గారు అనగానే మనకు ఇంకొకటి వచ్చేది పవన్ కళ్యాణ్ గుండు కొట్టించాడు అనేది. అంటే జనాల్లో అప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారే, డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి గారే తెలుగుదేశం పార్టీ కానీ పరిటాల రవి గారి మీద ఏదో ఒకటి ఆయన చేశాడు, వీళ్ళిద్దరి మధ్య ఏదో అగాధం సృష్టించడానికి. ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గానే చేస్తున్నారు. బట్ ఆ స్టోరీ చాలా ఇలా జరిగిందని జరగలేదని చాలా అపోహ ఉంది. దీని గురించి మీ విశ్లేషణ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ మధ్య వివరణ ఇవ్వడం జరిగింది కదా, అసలు ఆ సంఘటనే జరగలేదు. నాకు పరిటాల రవి గారికి ఏ అంశాల్లో మాకు ఘర్షణ చెలరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆయన అనంతపూర్ జిల్లా, నేను హైదరాబాద్లో ఉంటున్నా. మా ఇద్దరి మధ్యగా కామన్గా ఏమి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఈ సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ స్పెక్యులేషన్ అని చెప్పని ఆయన స్థాయి వ్యక్తి, ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు, ఆయనే స్వయంగా వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం వివాదాస్పదం చేసి దాని గురించి మనం అంటే కోడిగుడ్డు మీద ఏకలు బేకాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఆయనే స్వయంగా వివరణ ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాలి మనం. ఇంకా మళ్ళీ దాని మీద ఎవరో రాజేసిన వివాదం అది జరిగిందా లేదా ఇద్దరి మధ్య జరిగి ఉండాలి. ఒకరు పరిటాల రవి గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. రవి గారి వాళ్ళు లేరు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారు వివరణ ఇచ్చారు. ఇంకా దాన్ని అక్కడితోటి ముగించేయటం మంచిది మనం.